రేపటి బాపట్ల సిద్ధం సభతో సమరభేరి మోగించేందుకు వైసీపీ సిద్ధమైంది. సుమారు 15 లక్షల మంది పార్టీ శ్రేణులను తరలించేలా ప్లాన్ చేస్తోంది. విపక్షాల పొత్తులపై సీఎం జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎన్నికల హామీలపై ఎటువంటి ప్రకటనలు చేస్తారన్నది అత్యంత ఆసక్తిగా మారింది. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో జరిగే సిద్ధం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. కానీ విని ఎరుగని రీతిలో సభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. నోటిఫికేషన్ కు మరికొన్ని రోజులే ఉండడంతో సిద్ధం సభ ద్వారా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధం చేస్తోంది. మేదరమెట్ల దగ్గర ఏర్పాటు చేయనున్న చివరి సిద్ధం సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పార్టీ యంత్రాంగం పూర్తి చేసింది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 15 లక్షల మంది వైసీపీ శ్రేణులు కార్యక్రమానికి హాజరయ్యేలా ఆ పార్టీ ప్రణాళికలు రూపొందించింది. కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు. తిరిగి అధికారంలోకి వస్తే రాబోయే 5 ఏళ్లలో ఏం చేయబోతున్నారో వివరించనున్నారు. భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి వస్తూ ఉండడంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మనకి రేపు జరగబోయే సభ ఇంతవరకు లార్జెస్ట్ సభ జరగబోతా ఉంది. సో దానికి తగ్గట్టుగా మనం 4500 పోలీస్ పర్సనల్తో సఫిషియెంట్గా బందోబస్తు వేయడం జరిగింది. సో సెక్యూరిటీ బందోబస్తు, ట్రాఫిక్ బందోబస్తు అంతా సఫిషియెంట్గా వేయడం జరిగింది. వైసీపీ సీనియర్ నేతలు, మంత్రులు నిరంతరం మేదరమెట్ల సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కానీ విని ఎరుగని రీతిలో ఈ సభ జరుగుతుందని అన్నారు ఆ పార్టీ నేతలు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల దగ్గర రేపు జరుగుతున్నటువంటి సిద్ధం సభ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మునుపెన్నడూ చూడనిది, కనీ వెరుగని రీతిలో ప్రజలు పాల్గొంటారనే దానిలో ఎలాంటి సందేహం లేదు. సుమారుగా 15 లక్షల మంది టార్గెట్ పెట్టుకుని ఈ సభ నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 3 సిద్ధం సభలను నిర్వహించింది వైసీపీ. మేదరమెట్లలో జరిగే సిద్ధం సభ 4వది, ఆఖరిది కూడా. దీంతో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నాయకులు సభను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. సిద్ధం వేదికగా సీఎం జగన్ విపక్షాలపై ఎలాంటి కామెంట్స్ చేస్తారు, పార్టీకి సంబంధించి ఎటువంటి కీలక ప్రకటనలు చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.